ఇదేంటి ఈ టైంలో ఈడకొచ్చింది? ఏం లహరి ఈ టైంలో ఈడ కూర్చున్నావు? వామ్మో, ఎవరికంటే అయితే పడకూడదు అనుకున్నాను వాళ్ళకంటే పన్నానే. అయ్యో, ట్యూషన్కి వచ్చానంటీ. దీని కథ తెలిసి కూడా దీన్ని గెలుక్కున్నా. దీన్నే పడుకున్న గడిని లేపి మరీ తన్నించుకోవడం అంటే. చాలా లహరి, నువ్వు నీ కుళ్ళు జోకులు పార్క్ ఎందుకు వస్తారు నాకు తెలీదా? మళ్ళీ తెలిసి కూడా నన్ను ఎందుకు అడిగావు? ఈ టైంలో మీరెందుకు వచ్చినారా ఆంటీ? అయ్యో, మా పిల్లల్ని ఆడించడానికి వచ్చా. నేను కథ చెప్తా. ఆంటీ, మీ మనవరాలను చూసినారా? పార్క్ లో ఎవరో మగపిల్లలతో మాట్లాడుతోంది. ఇది అప్పుడే వచ్చింది. అదేంది లేవని అట్లా చెప్తావు? నా మనవరాలు ఇంకా ఇంట్లోనే ఉంది. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు కొంచెమైనా నిజం ఉండాలి. పచ్చ కామర్ల చిన్న వాళ్ళకు లోకమంతా పచ్చగా కనపడుతుందంట. ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు కొంచెం ప్రూఫ్ ఉండాలి ఆంటీ. ఈసారి ప్రూఫ్ తోనే కొడతానే. వీళ్ళకి 1 కేజీ గోధుమ దాపమ్మా. సరే అమ్మమ్మ. హై మిల్కీ, కొంచెంసేపు ఉంటావా? నేను వస్తాను. కొంచెమే ఉంది, రాసేసుకొని వస్తా. సరే తొందర రాయ్. లహరి అక్క, నువ్వు గానీ తాతని చూసినావా? లేదు మిల్కీ, అయిపోయి ఎప్పుడు మన ఊరికి రాలే. షట్. ఏ మిల్కీ, నువ్వు కానీ చూసినావు గాంధీ తాతను? జస్ట్ మిస్ లహరి అక్క. అవును లహరి అక్క, పోయినసారి ఎలక్షన్ అప్పుడు మా ఊరికి ఓటర్ వచ్చారు. అవునా మిల్కీ? ఇంటి కక్ష ముఖంది ఎవరిని చూసి ఎవరిని అనుకుందో. అయ్యో రామచంద్ర, ఆ టైంలో నువ్వెక్కడికి పోయింటివో? అయ్యో ఏం చెప్తావులే లహరి అక్క, స్కూల్ నుంచి వచ్చి నిద్రపోయినా. అయ్యో ఏం చేస్తావులే మిల్కీ, గాంధీ తాతను చూసే అదృష్టం మనకు లేదు. ఎందుకు లేదు లహరి అక్క, ఆయనను చూడలేకపోవచ్చు కానీ ఆయనతో మాట్లాడచ్చు. ఎలా మిల్కీ? ఆయన ఫోన్ నంబర్ మన దగ్గర లేదు కదా. ఎందుకు లేదు? ఈ నోట్లో గాంధీ తాత పక్కలోనే నెంబర్ ఉంది. అయ్యో, ఈ విషయం మనకు తిన్నాలో తెలియనే తెలీదు. వాయమ్మా, ఇది ముద్ర అనుకున్నా, మామూలు ముద్ర కాదు. ఇవి ఎవరైతే టైలర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇచ్చి వస్తారో వాళ్ళకి ఆ చాక్లెట్ ఇస్తా. సరే చూడండి, రోడ్లో చక్కగా పోలే, చక్కగా రాలా. నానమ్మ, నేనే ఫస్ట్ వచ్చిన చాక్లెట్. ఇది చీటింగ్ నానమ్మ, నేనే ఫస్ట్ వచ్చిన. ఇది ఎట్లా వస్తుంది ఫస్ట్? ఇది సందులో వచ్చింది. నేనే సందులో పోయినాను, స్ట్రైట్ పోయి స్ట్రైట్ గానే వచ్చినాను. అసలు ఏం జరిగింది నిజం చెప్పు. నేను ఇచ్చి వస్తా అంటే నువ్వు నాకు అప్పుడు ఎదురైనావు. ఓహో, నీకు అది మాత్రమే తెలుసా? తర్వాత జరిగిందే నేను చెప్తా ఉండు. ఇది ఇప్పుడే కదా పోయింది, అది వచ్చేతలకి టైం అవుతుంది. మనం అంత లోపల రిలాక్స్ అవుదాం. నేను తిరిగి వచ్చేటప్పుడు నువ్వు దారి పనుకొని నిద్రపోతాను. అమ్మో, అది ఇంటికి వెళ్ళిపోయిందా? అమ్మయ్య, ఇంకా లేలే. అవునా, నేను స్పీడ్ గా వెళ్ళకపోయినా బాగుంటున్నానమ్మా. నువ్వు శక్తి ఉంది కదా అని కుందేలాగా గెంతుకుంటూ వెళ్ళి ఆయాసం తెచ్చుకున్నావు. పాపం మిల్కి తాబేల్లాగా యుక్తితో ఆలోచించి మెల్లగా వెళ్ళి ముందే వచ్చేసింది. ఒక్కొక్కసారి శక్తి కన్నా యుక్తితోనే గెలవగలం. లహరి, ఏంటి మీరు చూస్తుంది? గాంధీ తాత మీద ఎవరో కామెడీ చేస్తుంటే నవ్వుతున్నాం నానమ్మా. ఎందుకు చేయరు? పరాయి పాలనలో దాస విముక్తిని చేసి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు కదా. ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి మనకు స్వేచ్ఛా వాయువును ప్రసాదించారు. వాళ్ళే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడి ఉండకపోతే పరాయి పాలనలో మనం ఇప్పటికీ బానిసలుగానే బ్రతికుండే వాళ్ళం. ఈ మధ్య కొంతమంది పిల్లలు అలాంటి పెద్దవాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, ఇలాంటి వీడియోలు చేయడం సరదా అయిపోయింది. వాళ్ళని మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, అగౌరవపరచకూడదు. చాలా పెద్ద తప్పు. మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం. పెద్దవాళ్ళను వ్యంగ్యంగా మాట్లాడడమే కాదు, అవి చూసే వాళ్ళది కూడా తప్పు. మనం చూడడం మానేస్తే కనీసం కొంతలో కొంతైనా తగ్గుతుంది. అవునానమ్మా, నిజమే. సారీ, ఇంకెప్పుడు ఇలాంటి వీడియోస్ చూడం నానమ్మా. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయకండి, చూడకండి. పెద్దల్ని గౌరవించడం మన సాంప్రదాయం. నేటి బాలలే రేపటి పౌరులు. ఎవరే? రాంగ్ నంబర్ నానమ్మా. ఎవరే అంతగా చేస్తున్నారు? అలర్టికల్ నానమ్మా, ఈరోజు మన ఊర్లో పిడుగు పడుతుందంట. అబ్బబ్బా, ఏంది నువ్వు మాటికి ఫోన్ చేస్తున్నావు? రేపు స్కూల్కి వస్తానంటాను కదా. నువ్వేం మా ఇంటి దగ్గర రాకు, మా నాన్న చూసిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది. వద్దొద్దు, రేపు వచ్చి నేను ఇస్తానంటున్నాను కదా. అమ్మో, ఏదో ఉంది. అబ్బా, పెద్ద తలనొప్పి అయిపోయింది. అమ్మో, ఏంది? ఎవరి ఫోన్లో ఏంది రేపు వచ్చి ఇస్తానంటున్నావు? అమ్మో, పిచ్చినోళ్ళు మిలికి. నా చలో మనకు క్యాలిఫ్లవర్స్ ఉన్నాయా? ఉండి అమ్మమ్మతో చెప్తా. అమ్మో, వద్దు మిలికి, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. అయ్యో ఏం లేదు మిలికి, మా స్కూల్లో 6th క్లాస్ పిల్లల దగ్గర 2 చాక్లెట్లు ఇప్పించుకున్నాను. ఈరోజు ఇస్తాను. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు కదా, అందుకే వాడు మన ఇంటికి వస్తాను అంటున్నాడు. నేను వచ్చేస్తాలే అంటున్నా అంతే. నేను ఇంకా ఏమో అనుకున్నానులే. నీ దగ్గర చాలా ఉన్నాయి ఎక్స్ట్రాలు. అందరూ అనుకున్నట్టు ఇది కంచు కాదు, మహా కంచు. నానమ్మ, మిలికి కనపడ్డంలే, ఆడిపోయింది. వాళ్ళ నాకు రాఖీ కట్టకపోయిందమ్మా. నానమ్మ, నీకెవరు తోడుబుట్టినోళ్ళు లేరా? ఎప్పుడు రాఖీ కట్టకపోవే? ఎందుకు లేడు?
నాకు ఉన్నాడు ఒక సన్నాసం. ఏం నీతో రాఖీ కట్టించుకొని చీర పెట్టలేదా? అంత కోప్పడుతున్నా. నేనేం అట్లా అనుకోలే. మరే మీ వదిన మంచిది కదా? ఆడపిల్లకి చీర పెట్టమని మా అమ్మ 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు చీర పెట్టి పంపించి అంత మంచిది. అందుకే నేను రాఖీ కట్టకపోవు. నేను అట్లా దాంట్లోకి ఏం ఆశపడను. ఒకసారి మీ తాతయ్యకు చాలా పెద్ద జబ్బు చేసింది. బెంగళూరు తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అన్నారు. నా దగ్గర ఉన్న ఆఖరి పైసాతో సహా ఖర్చు పెట్టేశాం. మా నాన్న పసుపు కుంకాల కింద ఇచ్చిన ఆ పొలాన్ని అమ్ముదామని వెళ్తే మా తమ్ముడు అప్పటికే ఎవరికో అమ్మేశాడట. నువ్వు సంతకం పెట్టింది అది ఎట్లా చదువుతుందన్నమా? పైకేసాయి. ఎవరి మీద? తోడుపుట్టినోడు మీదనా? అన్ని కష్టాల్లో ఉన్నా అప్పటి వరకు నేను వాడి దగ్గర 5 పైసలు కూడా అడగలేదు. తాతయ్య నాకు చెప్పకుండా వాడికి డబ్బు సహాయం చాలా సార్లు చేసి మీ బావ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు, కనీసం కొంత డబ్బు అప్పైనా ఇప్పించరా అని ప్రాధాయపడ్డాడు. దానికి రాలేదు సరికదా ఇంట్లోనే ఉండి ఊర్లో లేనని పెళ్ళాని చేత చెప్పించిన. అలాంటి అన్నదమ్ములు ఉంటే లేకపోతే అందరూ అలా ఉండరమ్మా. అక్క చెల్లెల కోసం ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు అలాంటి తోడబుట్టిన వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. లహరి అక్క నువ్వేం చదువుతున్నావు? కెమిస్ట్రీ మిల్కీ. ఇది ఎవరు రాసినారు లహరి అక్క? ఇలాంటివన్నీ గొప్ప గొప్ప వాళ్ళు రాస్తారు మిల్కీ. అబ్బో మనం కూడా అంత గొప్ప వాళ్ళు కావాలంటే ఏం చేయాలి లహరి అక్క? అబ్బో మనం కూడా ఏదైనా కనిపెడితే గొప్ప వాళ్ళు అవచ్చు మిల్కీ. అయ్యో ఏం కనిపెడదాం లహరి అక్క, అందరూ అన్ని కనిపెట్టేశారే. ఏం చేస్తానవే? 7 టేబుల్ రాస్తున్నామమ్మ. 20 టేబుల్ వరకు బాగా రాసిందన్నమ్మా. 7th టేబుల్ ఒకటి తప్పులు రాసింది, అందుకే 10 times రాయమన్నా. నీ జీవితకాలం అంతా 7 అక్కంలోనే కూర్చో. ఇంకా చాలే, తెలుగు నేర్పించమా. ఇంకన్ని దానికి తలకట్టు తిరగలు రాయ్. ఇవేంటివే? దీనికి ఎవరు తలకట్టు తిరగాలి ఇస్తారే? కా నుంచి బండిరా వరకు తలకట్టు దీర్ఘాలు ఉన్నాయి. పాపం ఆల్కే లేవానికి నేను పెట్టిన లహరి అక్క. అమ్మో నువ్వు మామూలు దానివి కాదే. నానమ్మా ఎట్లా చదువుతావు చదివే? ఆకు తలకట్టిస్తే ఆ, ఆకు దీర్ఘం ఇస్తే ఆ. యాడికే? రోజు స్కూల్ నుంచి వస్తేనే బయట కూరేగుతావు. 9-10 గానీ ఇంటికి రావు. ఎక్కడ పోతున్నావు? సైన్స్ సార్ వాళ్ళ ఇంటికి నాన్నమ్మా. సారింటికా? దేనికి? అబ్బా నేను సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మన ఇంట్లో చెయ్యి, సారింటికి వెళ్ళి చెయ్యిలా. అబ్బా నాన్నమ్మ నాకేమైనా డౌట్ వస్తే నువ్వు చెప్పిస్తావా? అక్కడైతే సార్ చెప్పిస్తాడు. అవునా? అదైతే స్కూల్లో చెప్పమను. వాళ్ళ ఇళ్ళ వరకు ఏం వెళ్ళనవసరం లేదు. అసలే కాలాలు బాగాలేవు. ఊరికే ఉన్న ప్రాణం ఊరి తగిలించదు. నువ్వు టీవీలో పేపర్లో చూడటం లేదా? 3 నెలల పసికం నుంచి 90 ఏళ్ల ముసిల్దాని వరకు వదలరు. ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేక చస్తున్నా. గాడిదని గుర్రాన్ని ఒకటే గాటి కట్టదున్నానమ్మా. ఎవరో చేసిన తప్పుకు అందరిని నిందిస్తే ఎలా? మా సార్ చాలా మంచివారు. నా అంత కూతుర్లు ఉన్నారు. ఏమో తల్లి, ఏం గ్రహచారమో ఏమో. ఈ ఆడపిల్లలు ఇళ్ళలో పెట్టుకోలేము, బయటికి పంపించలేము. సరే పద, నేను వస్తా. అయ్యో నాన్నమ్మ నువ్వేం భయపడుకో. నేను ఒకటే కాదు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. సరే తల్లి, జాగ్రత్త, పోయి తొందరగా రా. అసలే మబ్బులు పట్టాయి, వర్షం వస్తుందో ఏమో. ఇద్దరు మర్యాదగా కలిసిపోయినారా? కట్లు ఉడిదీస్తా లేదా అట్లే కావండి. కాసంత లేవు, సౌతులు కొట్లాడతాను. మంచిది మంచిదంటే మంచి మీకు కూర్చున్నట్ట. ఎక్కడికి? నాకు వాష్రూమ్ అర్జెంట్. నాకేం రాలేదు, కావాలంటే నువ్వు. నీకేమైనా మెంటలా? నువ్వు రాకుండా నేను ఎట్లా వెళ్తాను కదా? ఏం ఆర్డర్లు వేస్తున్నావు? రిక్వెస్ట్ చేసుకో వస్తా. ఛీ దీనికి రిక్వెస్ట్ చేసేది. ఎక్కడికి? నాకు ఆకలి ఇస్తాను, అన్నం తినల్లా. అవునా? నాకేం ఆకలి టైం లేదు, నువ్వు వెళ్ళి తిను. నీకేమైనా మెంటలా? నువ్వు రాకుండా నీ ఎట్లా తింటాను కదా? ఏం వాయిస్ రేస్ చేసి అడుగుతాను? రిక్వెస్ట్ గా అడుగు, ఆలోచిస్తా. ఛీ మిల్కీ నీకు ఆకలి అవుతుంది అన్నావు కదా, పద అన్నం తిందువు. వదిలే లహరి అక్క, నీకు వాష్రూమ్ అర్జెంట్ అయింది కదా, పద. అమ్మయ్య మిల్కీ పద, నువ్వు అన్నం తిందు. ఉండు మిల్కీ నేను ఇస్తాను. నేను పెడతాను లహరి అక్క. కలిసి ఉంటే కలదు సుఖం. నానమ్మ కృష్ణుడు ఎమ్మెల్యేకి ఎందుకు పెట్టుకుంటాడు? చాలా మంది చాలా రకాలుగా చెప్పారు మా. అందులో నిజమేదో నాకు తెలియదు గాని నాకు తెలిసింది నీకు చెప్తా. సరే చెప్పు నానమ్మా. శ్రీకృష్ణుడి తల్లి యశోదమ్మ మనకు దిష్టి తగలకుండా పెడుతుందని కొందరు అంటారు. అంటే శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉంటాడు కదా, ఎలాంటి దుష్టగ్రహాల వల్ల ఆయనకు చెడుగు కలగకుండా ఉండడం. మనం దర్గాకి పోయినప్పుడు నెమలికలతో కొడతారు, అందుకేనా? తరువాత ఇంకొక కథ కూడా ఉంది. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు. వాళ్ళంతా కృష్ణుని పిల్లలు కదా? కాదమ్మా, వాళ్ళంతా శ్రీకృష్ణుని స్నేహితురాళ్ళు. వారితో ఆడుకున్నాడు, పాడుకున్నాడు. వారి మధ్య స్వచ్ఛమైన స్నేహ సంబంధం తప్ప వేరే ఏమీ లేదటమా. ఈ సృష్టిలో శ్రీకృష్ణులాగా పవిత్రంగా ఉన్న ఏకైక జీవి నెమలేమా. ఒక నెమిలి ఇంకొక నెమిలితో కలవకుండానే సంతానాన్ని పొందుతుంది. అదేట్లేనమ్మా? అయ్యో, మొగనమిలి పురివిప్పి నాట్యమాడేటప్పుడు దాని కళ్ళలో వచ్చిన నీటిని తాగి సంతానాన్ని పొందుతుంది. అందుకనే నెమిలి అంత పవిత్రమైనదమ్మా. అందుకేనమ్మా నేషనల్ బర్డ్ అయింది పికాకు. తనలాగా పవిత్రమైంది కాబట్టే శ్రీకృష్ణుడు నెమలికని శిరసి మీద ధరిస్తాడుమా. మనకందరికీ భోగిలాగా కనిపించే మహాయోగిమా. ఏయ్ ఇవి తుడుచు, ఇంకా ఉన్నాయంట, తెస్తా. ఎందుకు లహరి అక్క, నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఏందే పుసుకుమని ఎంత పెద్ద మాట అంటే అన్ని చూసిందానిలాగా.
మళ్ళీ ఏముంది రోజు రొట్టెని తిన్నామా పనుకున్నామా తెల్లారిందా మళ్ళీ అదే రిపీట్. ఏంది ఈ రోజు అన్ని ఫిలాసఫీ మాట్లాడుతున్నావే? మళ్ళీ ఏముంది లహరక్క, మనిషి అన్నాక కూసంత కళా పోషణ ఉండాలి. మనిషి అయి పుట్టినాక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఏంది ఏం సాధించాలనుకున్నావే? నీ స్పీడ్ చూస్తుంటే ఏదో పెద్దది సాధించేటట్టున్నావే. నవ్వు నవ్వు నవ్విన నాపచేన పండగ పోదులే. చూస్తూ ఉండే ఏదో ఒక రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా పరమవీర చక్ర అవార్డు అనుకుంటాను. అయ్యో మిల్కి, అది చనిపోయిన సైనికులకి ఇచ్చే అవార్డేమో. దీన్నే పగడి కళలు అంటారు. లహరి ఇంకా తీసుకోరా. ఏమి పాప మాట్లాడి పని చేస్తున్నావు బయటకు ఉంటాయి. అమ్మో నాన్నమ్మ వచ్చేసా. అమ్మో అమ్మమ్మ. నేను షాపు పోతున్నాను, వచ్చే వరకు ఈడే ఆడుకోండి. ఇల్లంతా కడిగినాను, ఇంట్లో పోయి తొక్కులేనారా కాళ్ళు ఎరగొడతా. అబ్బా ఎంతసేపు అక్క ఈ కుప్పి గంటలు పారిపోయి ఆడుకునేద్దాంపా. వద్దులే, మళ్ళీ నాన్నమ్మ వచ్చిందంటే తిడుతుంది. అబ్బా ఆయమ్మ వచ్చేంత వరకు ఉంటామా మనం ఏంది, తొందర ఆడుకునేద్దాంపా. సరే మిల్కి, గేటుకి తాళం వేసుకుని వెళ్ళొద్దాం. తొందర అమ్మయ్య, నాన్నమ్మ రాకముందే వచ్చేసినాం. కీసి బిగం లేపేదే. అయ్యో లహరి అక్క పార్క్ పోయి హడావిడిలో కిస్తా పాటి బీగంలప్ప కూడా ఎత్తుకొచ్చేసిన. అమ్మ కొత్త ముఖం నాన్న, నా కొంప ముంచినావు కదే. నాన్నమ్మ సేపు నన్ను చంపేసింది. అయ్యో లహరి అక్క దానికి అంత టెన్షన్ పడుతున్నావే. పక్కనే వెంకటేష్ అన్న షాప్ లో కొనుక్కొని వస్తలే. అమ్మో ఇదేంటి ఇంకా రాలేదు. నాన్నమ్మ వచ్చిందంటే అంతే. లహరి అక్క ఇద్దరు తెచ్చిన. హై, నువ్వు జీవితంలో ఏదైనా మంచి పని చేసినావు అంటే అదే. ఇదే తీసి తొందరగా గేటుకి వేసిస్తా. ఏమే అట్లా చూస్తావు? కీసి తీసుకురాలేదా? నాకు తలకాయ లేదంటావు కదా, నీకే తలకాయ లేదు. మనం పోగొట్టుకునేది బీగం లప్ప కదా, బీగాలు కాదు కదా. బీగాలు మనకెందుకని షాప్